రమజాను మాసంలోని విధిగా చేయబడినటువంటి ఫరజ్ ఉపవాసాలను ఎవరైనా కొన్ని బలమైన కారణాల వల్ల ఉపవాసాలు ఉండలేక తర్వాతి రోజుల్లో వాటిని మేము ఖజా చేస్తామని చెప్పి అకారణంగా వారు గనక రోజాలు పాటించకుండా చనిపోయినట్లయితే వారి యొక్క వారసులు ఆ ఉపవాసాలను పాటించాలి అన్న విషయం మీకు తెలుసా? సహీ ముస్లిం హదీస్ నంబర్ 1142, సహీ బుఖారీ హదీస్ నంబర్ 1952, హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఫరజ్గా చేయబడినటువంటి రమజాన్ ఉపవాసాలను ఎవరైనా తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, ఉదాహరణకి స్త్రీలు బహిష్టు కారణంగా, లేదా పురిటి రక్తస్రావం కారణంగా, లేదా ప్రయాణంలో ఉండి, లేదా తాత్కాలికంగా ఏదైనా అనారోగ్యం కారణంగా ఉపవాసాలను ఒక బలమైనటువంటి కారణంతో వారు గనక వాయిదా వేసి మేము వచ్చే రమజాన్ లోపు మేము తప్పనిసరిగా ఈ ఉపవాసాలను ఖజా చేస్తామని చెప్పి ఎవరైతే చేయలేక అదే స్థితిలో చనిపోయినట్లయితే వారి వారసులు తప్పనిసరిగా ఆ ఉపవాసాలను పాటించాలి అని చెప్పారు. కాబట్టి సోదర మహాశిలరా, ఉపవాసాలకు మినహాయింపు లేదు. కాబట్టి ఎవరైనా ఆ విధంగా మన బంధువుల్లో, మన యొక్క తల్లిదండ్రులు ఎవరైనా వాగ్దానం చేసి సంకల్పం చేసుకుని ఉపవాసాలు పాటించకుండా ఖజా చేస్తామని చెప్పి చనిపోయినట్లయితే వారి వారసులు ఆ ఉపవాసాలని తప్పనిసరిగా పాటించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ యొక్క మెంబర్పై నిలబడి ఈ విధంగా చెప్పారు: ఏ వ్యక్తి అయితే రంజాను మాసాన్ని పొంది తన పాపాల ప్రక్షాళన చేసుకోలేదో ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే రంజాన్లోని ఫరజ్గా చేయబడినటువంటి ఉపవాసాలు చాలా ఘనత కలిగినటువంటివి. ఆ ఉపవాసాలు పాటించే వారికి ఎనలేని పుణ్యాలు, గొప్ప ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 37లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తారో వారి యొక్క పూర్వపు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3257లో స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారు మాత్రమే ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904 మనిషి చేసే ప్రతి సత్కార్యానికి 10 నుండి 700 రెట్ల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఉపవాసం అలా కాదు. అల్లా ఆదేశం ఈ విధంగా ఉంది: ఉపవాసం అనేది కేవలం నా కోసమే ఆచరించబడుతుంది, కాబట్టి దాని యొక్క ప్రతిఫలం నేనే ఇస్తాను అని అల్లా తెలియజేశాడు. బైహకీ షోబల్ ఈమాన్ హదీస్ నంబర్ 1994 ఖురాన్ మరియు ఉపవాసం ఈ రెండు కూడా రేపు తీర్పు దినం రోజు ఉపవాసం ఉన్నటువంటి దాసుని కోసం సిఫారసు చేయడం జరుగుతుంది. ఆ సిఫారసుని అల్లా స్వీకరిస్తాడు అని ఉంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1644 రంజాను మాసం మీపై వచ్చింది, ఆ నెలలో ఒక రాత్రి రానుంది, అది 1000 నెలల కంటే కూడా ఎంతో ఉత్తమమైనటువంటిది. ఆ రాత్రిని పొందనివాడు సమస్త మేళ్ల నుండి దూరమైపోయినటువంటి వాడు, దౌర్భాగ్యుడు తప్ప మరెవడు కూడా ఆ నెలని పొందకుండా ఉండలేడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1899 రంజాను నెల ప్రారంభం అవ్వగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, దుష్ట శైతానులు బంధించబడతారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 14 ఉపవాసి కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం యొక్క శుభవార్తనిచ్చారు. సహీ తర్గీబ్ హదీస్ నంబర్ 103 ఉపవాసకులు స్వర్గంలో వీరమరణం పొందిన వారితో, షహీదులతో పాటు ఉంటారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 759 ఉపవాసి యొక్క పూర్వపు పాపాలు క్షమించబడతాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1904 ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహకు కస్తూరి కంటే కూడా ఎంతో ఇష్టం. సహీ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1331 రంజాను మాసంలోని ప్రతి రాత్రి అల్లా నరకవాసుల్ని నరకం నుండి విముక్తి చేస్తూ ఉంటాడు. తిర్మిజీ హదీస్ నంబర్ 2616 ఉపవాసం అనేది పుణ్యాల తలుపు లాంటిది. సహీ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1333 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆ షబ్బే ఖదర్ అనేది రమజాను మాసంలోనే వస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2840 ఒక్క నఫిల్ ఉపవాసం నరకం నుండి 70 సంవత్సరాల దూరానికి తీసుకెళ్తుంది. మరి అలాంటప్పుడు ఫరజ్ ఉపవాసం యొక్క ప్రతిఫలం ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1863 రంజాను మాసంలో ఎవరైతే ఉమ్రా చేస్తారో వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హజ్ చేసినంత ప్రతిఫలం వారికి లభిస్తుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1752 సెహరీ నుండి ఇఫ్తార్ వరకు ఒక ఉపవాసి దువా అనేది స్వీకరించబడుతుంది. ఉపవాసికి మన్నింపు మరియు గొప్ప పుణ్య ఫలితం ఉందని ఖురాన్ అంటుంది. ఖురాన్లో సూరా అల్ అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ నంబర్ 35. ఉపవాసం పాటించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం అని ఖురాన్ అంటుంది. ఖురాన్లో సూరా బఖరా నంబర్ 2 ఆయత్ 184. ఉపవాసం అనేది తఖ్వా, దైవ భీతికి దారి చూపుతుందని ఖురాన్ అంటుంది. ఖురాన్లో సూరా బఖరా సూరా నంబర్ 2
ఆయత 183. పవిత్ర ఖురాను అనేది రంజాను మాసంలోనే అవతరించింది. సూర్య బఖరా నంబర్ 2 ఆయత 185. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1905. ఉపవాసం అనేది మనోవాంఛలకు డాలుగా పనిచేస్తుంది, అలాగే నరకానికి వెళ్లకుండా డాలుగా కాపాడుతుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 1624. భూమి ఆకాశాల మధ్య అంత దూరము ఆ వ్యక్తికి మరియు నరకానికి ఉంటుంది ఏ వ్యక్తి అయితే ఉపవాసం పాటిస్తాడో. సునన్ నిసాయి హదీస్ నంబర్ 2220. ఉపవాసానికి సమానమైనటువంటి పుణ్యం మరొకటి లేదని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఉపవాసకునికి 2 సంతోషాలు కలవు. ఒకటి ఇఫ్తార్ చేసినప్పుడు, 2 తన ప్రభుని కలుసుకున్నప్పుడు. సహీ అతర్గీబ్ హదీస్ నంబర్ 1033. ఉపవాసం అనేది మనిషిలోని ద్వేషాన్ని మరియు కాపట్యాన్ని దూరం చేస్తుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 2616. శుభ ద్వారాలలో ఒకటి ఉపవాసం. తిర్మిజీ హదీస్ నంబర్ 2527. ఉపవాసాలుండే వారి కొరకు స్వర్గంలో ఉన్నత శ్రేణిలో కోటలు గలవు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1752. ఉపవాస యొక్క దువా అనేది రద్దు కాదు. తిర్మిజీ హదీస్ నంబర్ 2526. ఉపవాసం ఉన్న వారికి ఇఫ్తార్ చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది, అలానే ఉపవాసం ఉన్న వారి యొక్క పుణ్యం ఏ మాత్రం తగ్గించడం జరగదు. సహీ ఆదాబుల్ ముఫ్రద్ హదీస్ నంబర్ 195. స్వర్గానికి తీసుకెళ్లే 4 ఆచరణల్లో మొదటిది ఉపవాసం, 2వది నిరుపేదలకు భోజనం పెట్టడం, 3 జనాజాలో పాల్గొనడం, 4 రోగిని పరామర్శించడం. ఇందులో మొట్టమొదటిది ఉపవాసం పాటించడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1923. సహరీ తినండి, ఎందుకంటే సహరీలో శుభం ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1906. నెలవంకను చూసి ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ యొక్క నెలవంకను చూసి ఉపవాసాలు విరమించండి. సహీ ఇబ్నే హిబ్బాన్ హదీస్ నంబర్ 907. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మజీద్ వేదికపై నిలబడి ఆమీన్ అని అన్నారు. సహాబాలు అడిగారు, ప్రవక్త మీరు ఎందుకు ఆమీన్ అని చెప్పారంటే, ఇప్పుడే జిబ్రైల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమై ఎవరైతే పవిత్ర రంజాన్ను పొంది కూడా వారి యొక్క పాపాల ప్రక్షాళన చేసుకోలేదో ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడని జిబ్రైల్ అన్నారు, అందుకే నేను ఆమీన్ అని చెప్పాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఎవరైతే రంజాన్ మాసాన్ని పొంది తన పాపాల ప్రక్షాళన చేసుకోలేదో వారు ముస్లిం స్త్రీలైనా ముస్లిం పురుషులైనా వారు వినాశనానికి గురైపోయినటువంటి వారు. ఈ విధంగా రంజాను మాసానికి ఉన్నటువంటి ఘనత కారణంగా ఆ మాసంలో ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో వారికి ఎనలేని పుణ్యాలను దైవం ప్రసాదిస్తాడు. ఆ పుణ్యాలను ఇతర పనులతో మనం పోల్చి చెప్పలేము, అంతగా దైవము పుణ్యాల్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రతి ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి. ఎవరైతే ఉపవాసాలు పాటించట్లేదో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ వీడియో చూసి ఉపవాసాలు పాటించినట్లయితే ఆ పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాలలో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.